హలో ఎవ్రీవన్. రంజాన్ అనగానే ఖీర్ అండ్ బిర్యానీతో పాటు షాపింగ్ కూడా బాగా గుర్తొస్తుంది. సో మన ఖమ్మంలో రైల్వే స్టేషన్ నుంచి మొదలు పెడితే కమాన్ బజార్ అంతా కూడా స్ట్రీట్ మార్కెట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ మార్కెట్ ఎలా ఉందో నిన్న రాత్రి వెళ్ళాము, అది ఇప్పుడు చూపిస్తాను. ఈ స్ట్రీట్ మొత్తం కూడా చెప్పులు, బట్టలు, మంచి మంచి పెర్ఫ్యూమ్స్, ఇంకా లేడీస్కి కావాల్సినవి జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్స్, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్తో ఈ స్ట్రీట్ మొత్తం కూడా ఫిల్ అయిపోయి ఉంది. అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే ఆ జనాల్లో ఎవరు ఎక్కడున్నారో కూడా అర్థమయ్యేటట్లేదు. మేమైతే తప్పిపోతామేమో అనుకుంటూ పిల్లల్ని తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి రావాల్సి వచ్చింది. కమాన్ బజార్లో ఉన్నటువంటి మసీద్ చుట్టుపక్కల రోడ్ అంతా కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. బైక్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. మేము ఎక్కడో బ్రిడ్జ్ దగ్గర బైక్ పార్క్ చేసుకొని నడుచుకుంటూ ఈవినింగ్ సరదాగా చూద్దామని నైట్ 9 o'clockకి ఇలా ఉంది స్ట్రీట్. అంటే ఇంకా ఈవినింగ్ 6కి 7కి ఈ స్ట్రీట్ అంతా ఎలా ఉంటుందో అసలు ఊహించలేము. ఈ మసీద్ చుట్టుపక్కల మొత్తం కూడా లైటింగ్ వేశారు, చాలా కలర్ఫుల్గా లైట్స్తో. చూడ్డానికి చాలా బాగుంది. మసీద్ పక్కన ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా కలర్ఫుల్ లైట్స్, కలర్ఫుల్ డెకరేషన్స్తో అలంకరించారు. ఇవి కాకుండా చిన్న చిన్న బొమ్మలు పిల్లల కోసం చాలా బాగున్నాయి. ఇంకా షాపింగ్ అయితే ఎంత చీప్ అంటే అంత చీప్. జనరల్గా మనం పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం ప్రైజెస్ అన్నీ కూడా వాళ్ళు ఏదో చెప్తారు, మనం అడుగుతాము, ఇస్తారా ఇవ్వరో తెలీదు, లేదంటే ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. ఈరోజు మాత్రం మాకు వద్దు అన్నా కూడా తగ్గించి ప్రైజెస్ పోటీపడి తగ్గించి ఇచ్చేస్తున్నారు. ఈ రంజాన్కి మా ముస్లిం ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఖీర్ అండ్ బిర్యానీ అండ్ హలీం వచ్చింది. సో ఇది టేస్ట్ చేస్తున్నాం మేము ఇప్పుడు. అంతేకాకుండా ఉగాదికి మిస్ అయిన బొబ్బట్లు మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నుంచి సూపర్ టేస్టీ బొబ్బట్లు కూడా బిర్యానీతో పాటు కలిపి ఎంజాయ్ చేసాం. అంటే ఉగాది అండ్ రంజాన్ని రెండు కలిపి ఫెస్టివల్ చేసేసుకున్నాం మేము.